సార్, నాకు తెలిసిన పాత ఫ్యాక్టరీలు బిల్డింగ్లు అన్నీ వెతికాను. ఎక్కడా అనుమానాస్పదంగా ఏమీ కనపడలేదు. అన్నయ్య, నువ్వు చెప్పిన ఏరియాకి దగ్గరలో 2 ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఒక బిల్డింగ్ కంప్లీట్ ఖాళీ, ఇంకో బిల్డింగ్లో క్రాకర్స్ అవి తయారు చేస్తున్నారు. అంతకు మించి డౌట్ఫుల్గా ఏమీ కనిపించలేదు. ఎస్ఐ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే వాళ్ళు సిటీ నుండి ఎస్కేప్ అవడానికి చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారనిపిస్తుంది శంకర్. మనకేమో ఎలాంటి క్లూ దొరకలేదు. మరి ఇప్పుడు సంధ్యని కాపాడడం ఎలా అన్నయ్య? చిన్నప్పుడే అమ్మ నాన్నల్ని దూరం చేశావు. వయసుకు మించిన బాధ్యతల్ని కష్టాలని ఇచ్చావు. అన్నింటినీ ధైర్యంగా భరించాను. నా చెల్లెళ్ళే లోకం అనుకుని వాళ్ళని చూసుకుంటూ బ్రతుకుతున్నాను. ఇప్పుడు చెల్లెల్ని కూడా దూరం చేస్తావా? ఎందుకంటే ఒకేసారి నా ప్రాణం తీసేసేయ్. ఇక మీదట నేను ప్రాణాలతో ఉండలేను. దయచేసి నా చెల్లెల్ని కాపాడు, కాపాడు. గౌరీ గారు, నేను చెప్పేది వినండి. మీకు నా మీద నమ్మకం ఉందా? నమ్మకం ఉందో లేదో చెప్పండి గౌరీ గారు. నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే మీ చెల్లెల్ని కాపాడి తీసుకొచ్చే బాధ్యత నాది. నా ప్రాణంగా భావించే నా తమ్ముళ్ళ మీద ఉట్టేసి చెప్తున్నానండి, సంధ్యని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఇదేమేరియారా బాబోయ్, ఏదో బూత్ బంగ్లా ఉన్నట్టు ఇంత లోపలికుందేంటి? టైంకి వచ్చేసావే. నేనింతే, పంచువాలిటీకి మారు పేరు. ఫర్నిచర్ రెడీయా? త్వరగా ఎక్కించండి, స్టార్ట్ అవుదాం. అసలే చాలా లాంగ్ పోవాలి. ఆ ఫర్నిచర్ మా వాళ్ళు లోడ్ చేస్తారు కానీ పద బిర్యానీ తిందాం. బిర్యానీయా? వదిలే, తింటే నాకు నిద్ర వస్తుంది. నేనున్నాను కదా. నేను నువ్వు ఎక్స్చేంజ్ అవుతూ డ్రైవ్ చేద్దాం. అంటే అది అలా మొహమాట పడకండి, పదండి. కీస్ ఇవ్వండి. రే, నువ్వు బండి రివర్స్ చేసి పెట్టు. సరే అన్న. పదా. సార్, డ్రైవర్ని మేనేజ్ చేసి వచ్చాను. గుడ్. వీళ్ళందరినీ స్పీడ్గా వెహికల్ ఎక్కించండి. అలాగే సార్. రే రారా. మూవ్. ఆగండి. ఆ అమ్మాయిని ఒకదాన్ని వదిలేండిరా. తనను కూడా పంపించామన్నాను కదా భాయ్, ఎందుకు వదిలేస్తున్నావు? నేను తప్పించుకుని వెళ్ళాలంటే ఆ శంకర్ని ట్రాప్ చేయాలి. అందుకే ఇది కూడా ఉండాలి. వద్దు, నేను చెప్పేది వినండి. నీకిచ్చిన టైం అయిపోయింది రాకేష్.
నాకు ఆ శంకర్ గురించి అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లో నన్ను వదలడు. అందుకే దీన్ని అడ్డం పెట్టుకొని తప్పించుకుంటా. రే, వీళ్ళ అక్కకి ఫోన్ చేసివరా. అక్క, ఏదో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. అన్నోన్ నెంబర్ నుంచి కాలా? స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. మాట్లాడేది గౌరీయేనా? ఎవరు మీరు? నీ చెల్లిని కిడ్నాప్ చేసింది మేమే. నా చెల్లెల్ని ఏం చేయకండి ప్లీజ్. తనని వదిలేసేయండి ప్లీజ్. వదిలేస్తాం, కానీ మేం చెప్పినట్టు చేయాలి. ఏం చేయాలో చెప్పండి, చేస్తాం. నీ చెల్లి నీకు సేఫ్గా కావాలి అంటే మీరు, అంటే నువ్వు, నీకు హెల్ప్ చేస్తున్న నీ పార్ట్నర్ శంకర్, మీరు పోలీసులకి సహకరించకూడదు. నన్ను పట్టుకోవడానికి మీరు పోలీసులతో కలిసి ప్లాన్ చేశారని నాకు తెలుసు. అది జరగకూడదు. నేను ఏ అడ్డు లేకుండా సేఫ్గా సిటీ దాటాలి. అప్పుడే నీ చెల్లి నీకు దక్కుతుంది. ఇది నీ మీద జాలిపడి నేనిస్తున్న ఆఫర్. సార్ నేను శంకర్ని మాట్లాడుతున్నాను. ప్లీజ్ ఆ అమ్మాయిని ఏం చేయకండి. తనకే హాని జరగకూడదు. మేము మీరు చెప్పినట్టే వింటాం సార్. మీ జోలికి అస్సలు రాం. ప్లీజ్ సార్, ఆ అమ్మాయిని వదిలేయండి సార్. అని బ్రతిమలాడతాననుకున్నావురా? నువ్వు సిటీ దాటి ఎలా వెళ్తావో నేను చూస్తాను. మా సంధ్య ఒక్కదాన్నే కాదు, నీ చెరలో ఉన్న అందరు అమ్మాయిల్ని కాపాడతాను. నిన్ను జైలు పంపిస్తాను. శంకర్! చూప్. ఏంట్రా, నువ్వు మాకు జాలిపడి ఆఫర్ ఇస్తున్నావా? నిజానికి నువ్వు భయపడుతున్నావని నాకు చాలా క్లియర్గా అర్థమవుతుందిరా. సంధ్యను వదిలేస్తామంటే నమ్మేసి నువ్వు చెప్పినట్టుగా ఆడడానికి నేనేమైనా డూడు బసవనని అనుకున్నావురా? పోట్ల గిత్తని. ఒక్కసారి నువ్వు నా చేతికి దొరకాలి. నువ్వు చేసిన ఘోరాలకి, నీ వల్ల బలైపోయిన కుటుంబాలతో నీకు హారర్ పిక్చర్ చూపిస్తా. రేయ్, నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. నువ్వే నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావురా. నువ్వు అమ్మాయిని సిటీ దాటించే ప్రయత్నంలో ఉన్నావు కదా. నీ ప్రయత్నంలో నువ్వుండు, నిన్ను అడ్డుకునే పనిలో నేనుంటా. ఓకే? ఎవడు వీడు? అసలు వీడికి భయం అంటేనే తెలీదా? అరే, నాకే చోట్ల పట్టిస్తున్నాడు. వేరే సిమ్ కార్డ్ మార్చరా. బాయ్, చెప్పాను కదా, వెరీ డేంజరస్ అని. అందుకే వాడి వెహికల్ని ట్రాన్స్పోర్ట్కి బుక్ చేశాను. మీరక్కడ షిప్ ఎక్కగానే వాడిక్కడ అరెస్ట్ అయ్యేలా చేస్తాను. ముందు మీరు స్టార్ట్ అవ్వండి. రే, అందరినీ ఎక్కించండి రా. కమాన్ కమాన్, త్వరగా. రే చిన్నడా పెద్దోడా, నేను వెళ్ళి. అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు? హీరో అనుకుంటున్నారా, లేదా మీరే పెద్ద డాన్ అనుకుంటున్నారా?
ఏం మాట్లాడుతున్నారు గౌరీ గారు? అతని జోలికి వెళ్లకుండా ఉండుంటే నా చెల్లిని వదిలేస్తానని చెప్తున్నాడు కదా. అతనికి అతనే ఫోన్ చేసి చెప్పాక కూడా మీరు సరే అనకుండా రివర్స్ లో రెచ్చగొడుతూ ఛాలెంజ్ చేస్తారా? ఏమంటున్నారు? వాడు చెప్పిన దానికి సరే అనాలా? అంటే మీ చెల్లెలు ఒక్కదాన్ని వదిలేస్తే సరిపోతుందా? మిగతా వాళ్ళు ఎలా పోయినా మీకు సంబంధం లేదా? ఇంత స్వార్థంగా ఎలా ఆలోచిస్తున్నారండి? అవునండి, నేను స్వార్థంగానే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే దాన్ని నేను కేవలం అక్కలా కాదు, అమ్మలా పెంచాను. నా స్థానంలో ఎవరున్నా ఇలాగే ఆలోచిస్తారు. అదే నా చెల్లి స్థానంలో మీ తమ్ముళ్ళు ఉండుంటే మీరు కూడా ఇలానే ఆలోచిస్తారు కదా. ఆలోచించను. నా ప్రాణం పోయినా సరే నేను అలా ఆలోచించను. పక్కిలు తగలడిపోతుంటే పోతే పోనీలే, నా ఇంట్లోకి వెలుగు వస్తుంది కదా అని నేను ఆలోచించను. అలా ఆలోచిస్తే అది మూర్ఖత్వం అవుతుంది కానీ మానవత్వం అవ్వదు. అవును, నాది మూర్ఖత్వమే. కానీ మీరు చేసిందేంటి? మీరు అతన్ని నానా మాటలు అన్నారు, రెచ్చగొట్టారు. మీ మీద కోపంతో తను నా చెల్లిని ఏమైనా చేస్తే కనీసం ఆ విషయమైనా ఆలోచించరా మీరు? వాడలా చేయడు గౌరీ గారు. ఎందుకంటే ఇప్పటికే వాడికి పరిస్థితి అర్థమైంది. వాణ్ణి మనం చుట్టుముట్టేశామనే భయం మొదలైంది. ఆ భయంతోనే తనని తాను కాపాడుకోవడానికి తగ్గి ఫోన్ చేశాడు. సంధ్యను వదిలేస్తామనే సాకు చూపించి ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు. ఒక్క మాట చెప్పండి, వాడు చెప్పినట్టే మనం వాడిని వదిలేస్తే సంధ్యని ఖచ్చితంగా వదిలేస్తాడనే గ్యారంటీ ఉందా? చెప్పండి, గ్యారంటీ ఉందా? చూడండి గౌరీ గారు, సంధ్య మీద మీకున్న ప్రేమతో మీరు వాస్తవాన్ని గ్రహించడం లేదు. అంతేకాని ఎవరెలా పోతే నాకెందుకులే, నేను మాత్రం బాగుండాలనుకునే క్యారెక్టర్ మీది కాదు. మీరనుకున్నట్టుగా రేపు సంధ్య తిరిగి వస్తే సంధ్యని చూసిన ప్రతి క్షణం బలైపోయిన మిగతా ఆడపిల్లల గురించి తలుచుకుని బాధపడతారే తప్ప సంతోషంగా ఉండలేరు. అది నాకు తెలుసు. సంధ్య గౌరీ గారు, మంచి మీద చెడెప్పుడు గెలవదు. మనం అమ్మాయిల్ని కాపాడడానికి చేస్తున్న ఈ ప్రయత్నంలో ఆ దేవుడు ప్రకృతి సహాయం చేస్తాయి. మన సంకల్పం బలంగా ఉంటే చాలు, మంచి జరుగుతుంది. చిన్నడా పెద్దడా, మీరిద్దరూ ప్రతి చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ అన్నిటినీ చెక్ చేయండి. బాబాయ్, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తాను. నేను వస్తాను శంకర్. వద్దు సండే గారు, ఇది నా చివరి ప్రయత్నం. సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలీదు. నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. అందుకే మీరు వీళ్ళిద్దరికీ తోడుగా ఉండండి. పదండ్రా. శంకర్ చెప్పిన దాంట్లో నిజం ఉందమ్మా. ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది. శంకర్ ఏ కల్మషం లేని మనిషి. నలుగురికి సహాయం చేయాలి, అందరికీ మంచే చేయాలి అనుకుని మకుటం లేని మహారాజు. మీ చెల్లెలు కాబట్టి సంజయను కాపాడడం తన బాధ్యత అనుకోవచ్చు. కానీ ఒక పౌరుడిగా ఆ అమ్మాయిల్ని కాపాడడం కూడా తన కర్తవ్యంగా అనుకుంటున్నాడు. అది శంకర్ అంటే. తనేం చేసినా కరెక్ట్గానే చేస్తాడమ్మా. ఎస్. మీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ శంకర్ గారిని నమ్మండి. సంధ్య గారిని ఖచ్చితంగా కాపాడి తీసుకొస్తారు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక్క సంధ్య కోసం
అంతమంది ఆడపిల్లల్ని కాపాడకుండా వదిలేయడం వల్ల మీరు కూడా సంతోషంగా ఉండలేరు. ధైర్యంగా శంకర్ గారి మీద నమ్మకంతో ఉండండి. అవును మేడం, తన తమ్ముళ్ళ మీద ఒట్టేసి చెప్పారు కదా తనను కాపాడుతాను అని. 600 కాపాడి తీరుతారు. ఇంత ఫుల్గా ఫుడ్ పెట్టించేశారు. నిద్ర వచ్చినా పర్లేదు, మీరే డ్రైవ్ చేసుకుని వెళ్తారు. అవును, ఇందాక బిర్యానీ తినేటప్పుడు ఎక్స్ట్రా పేమెంట్ అంటున్నారు. కొంపతీసి స్మగ్లింగ్ ఏమైనా చేస్తున్నారా? చచ్చా, అదేం లేదు. ప్యూర్ ఫర్నిచర్. కావాలంటే స్టార్ట్ చేసే ముందు నువ్వే చెక్ చేసుకుందువులే. నువ్వు వెళ్ళి సిగరెట్ తాగేసిరా. నా వీక్నెస్ కనిపెట్టేశావు నువ్వు. నువ్వు ఉండు, ఇప్పుడే వస్తా. వెళ్ళు. బాయ్, ఆ డ్రైవర్ గాడికి డౌట్ వచ్చినట్టుంది. మనం ఇక్కడి నుంచి త్వరగా స్టార్ట్ అవడం మంచిది. అమ్మాయిలందరినీ వెహికల్ ఎక్కించారా? ఎక్కించాను బాయ్. ఆ డ్రైవర్కి డౌట్ రాకుండా, అమ్మాయిలు కనపడకుండా మేనేజ్ చేయండి. నేను అసలే ఆ శంకర్తో కూడా మాట్లాడాను. వీడికి ఏదైనా డౌట్ వచ్చి శంకర్కి కాల్ చేస్తే మనం అందరం బుక్ అయిపోతాం. వాడికి ఏదో మాయమాటలు చెప్పి వెహికల్ స్టార్ట్ చేయించండి. క్విక్, వెళ్ళు. మేడం, మేడం, ఏమైంది శంకర్? మీ దగ్గరున్న ఫోన్ నెంబర్లలో ఈ నెంబర్ ఉందేమో చూడండి. ఉంది మేడం, ఆ మాఫియా గ్యాంగ్ నుంచి ఒకడు ఈ నెంబర్ నుంచి కాల్ చేసి మీ సంధ్యను వదిలేస్తాం, కాకపోతే మిగతా వాళ్ళని సిటీ దాటించేటప్పుడు మీరు అడ్డుపడకూడదు అని కండిషన్ పెట్టాడు. కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు. గుడ్. ఈ నెంబర్ లాస్ట్ లొకేషన్ ట్రేస్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ అమ్మాయిలతో సహా అక్కడే ఉండి ఉంటారు. ఓకే కానిస్టేబుల్, ఈ నెంబర్ ట్రేస్ చేయి. ఎస్ మ్యామ్. దీని లాస్ట్ లొకేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ మిల్ సౌత్ జోన్లో చూపిస్తుంది మేడం. అయితే డెఫినెట్గా వాళ్ళ ఓల్డ్ బిల్డింగ్ చుట్టే ఉండి ఉంటారు మేడం. పదండి, తొందరగా వెళ్దాం. పద. కానిస్టేబుల్స్ రండి. రే, అన్నయ్య కాల్ చేస్తున్నారా? హలో అన్నయ్య. అరే పెద్దోడా, అమ్మాయిలు కిడ్నాప్ అయిన ప్లేస్ ట్రేస్ అవుట్ అయింది. ఏ ఏరియా అన్నయ్య? పేపర్ మిల్స్ ఉంది కదా, ఓల్డ్ పేపర్ మిల్స్, సౌత్ జోన్, అక్కడికి వచ్చేయండి. సరే అన్నయ్య. ఓల్డ్ పేపర్ మిల్స్ సౌత్ జోనా? ఏమైందిరా? నేను ఆ బిల్డింగ్ వరకు వెళ్ళాను రా, కానీ వాళ్ళు క్రాకర్స్ ఫ్యాక్టరీ అనడంతో వచ్చేసాను. చా, సంధ్యను కాపాడే ఛాన్స్ మిస్ చేశాను. ఐ మే ఫూల్ రా. రే, బాధపడకరా, ఇప్పుడు తెలిసింది కదా. పద, వెళ్ళి వాళ్ళందరినీ కాపాడుదాం. ఏది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఫర్నిచర్ని డోర్తో కలిపి తాళం కట్టారు. ఒకసారి తీస్తే మళ్ళీ సెట్ అవ్వడం కష్టం. కానీ ఒకసారి నేను చెక్ చేయాలిగా. ఫర్నిచర్ని దించేటప్పుడు చూదులే. పద బ్రదర్, నీది గోల్డెన్ హ్యాండ్ అనుకుంటా. ప్రయాణం బాగా జరగాలని కోరుకో. ఓకే. రే వినోద్ రా.